చాణక్య నీతి శాస్త్రంలోని విషయాలకు మన జీవితాలను మంచిగా మార్చే శక్తి ఉందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. చాణక్యుని ప్రకారం కొన్ని మంచి అలవాట్లు చేసుకుంటే మన లైఫ్లో ఈజీగా సక్సెస్ అవుతాం. ఆచార్య చాణక్యుడు ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఎన్నో విలువైన విషయాలను వివరించారు. అవి నేటికీ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా ఉన్నాయి. అంతేకాదు, తన వ్యూహ చతురతతో, తన నీతి సూత్రాలతో ఒక రాజ్యాన్ని విజయవంతంగా నడపడంలో కీలక పాత్ర పోషించారు. తన తెలివితేటలు, వ్యూహాలతో కేవలం 14 ఏళ్ల యుక్త వయసున్న బాలుడిని మౌర్యుల రాజ్యానికి అధిపతి చేశాడు. అంతేకాదు, 100% విజయవంతమైన పాలన కొనసాగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. చాణక్యుడు కేవలం రాజకీయాలే కాకుండా ఆర్థిక శాస్త్రం, తత్వశాస్త్రం ద్వారా ఎన్నో విలువైన విషయాలను వివరించాడు. తన నీతి శాస్త్రంలో పేర్కొన్న అద్భుతమైన విషయాలు నేటి తరానికి కూడా ఎంతో ప్రేరణగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జీవితానికి సంబంధించి ఎన్నో సంతోషకరమైన జీవిత రహస్యాలను తన నీతి శాస్త్రంలో వివరించారు. అందుకే చాణక్యుడు రాసిన నీతి గ్రంథానికి ఇప్పటికీ ఎంతో ఆదరణ ఉంది. వీటన్నింటి సంగతి పక్కన పెడితే ఆచార్య చాణక్య నీతి ప్రకారం కొన్ని మంచి అలవాట్లను ఖచ్చితంగా అలవర్చుకోవాలి. అందరితో ప్రేమగా మాట్లాడేవాడు జీవితంలో ఎలాంటి కష్టాలనైనా సులభంగా అధిగమిస్తారు. అంతేకాదు, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. ఈ సందర్భంగా చాణక్యుడు చెప్పిన విషయాల్లో ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకంలో ప్రపంచం ఒక చేదు వృక్షం అని, దాని 2 ఫలాలు మాత్రమే అమృతంలా తియ్యగా ఉంటాయని చెప్పారు. ఒకటి మధురమైన గాత్రం, రెండోది పెద్ద మనుషుల సాంగత్యం. ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకాన్ని వివరిస్తూ, ఎవరైతే మధురమైన మాటలను మాట్లాడతారో వారు శత్రువులపై విజయం సాధిస్తారు. అందుకే అందరితో ప్రేమగా మాట్లాడాలని, ఎల్లప్పుడూ సజ్జనుల సావాసంలో ఉండాలని అన్నారు. ఇలాంటి అద్భుతమైన గుణం ఉన్న వ్యక్తి తన లక్ష్యాలను సాధించడంలో ఎప్పుడూ ముందుంటారు. చాణక్య నీతిలోని 5వ అధ్యాయంలోని 2వ శ్లోకంలో కొన్ని విలువైన సూత్రాలను చెప్పారు. అందులో మొదటిది త్యాగం, రెండవది వారి పాత్ర, మూడవది లక్షణాలు, నాలుగవది కర్మలను వీక్షించడం. మనిషి అనేక జన్మలలో చేసిన దాన ధర్మాలు, విద్య, తపస్సు వంటి వాటిని పునరుద్ఘాటిస్తాడని ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకంలో వివరించారు. ఒక వ్యక్తి తన తదుపరి జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ జన్మలో మంచి పనులు చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ జన్మలో పుణ్యం చేసిన వ్యక్తికి వచ్చే జన్మలో కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇతరులకు హాని చేసేవారు, ఇతరులకు కీడు తలపెట్టేవారు ఎన్ని జన్మలెత్తినా దాని చెడు ప్రభావాన్ని ఎదుర్కొంటూనే ఉంటారు. మనం ఎవరైనా వ్యక్తిని నమ్మడానికి ముందు తమ పాత్ర ఏంటో పూర్తిగా స్పష్టతకు రావాలి. ముందుగా తమ ఇంట్లో ఆ వ్యక్తి పాత్ర ఏంటి, వారు ఎలాంటి పనులు చేస్తారు, మంచి పనులు చేస్తారా లేదా చెడు పనులు చేయడాన్ని ఇష్టపడతారా అనే విషయాలను చూసిన తర్వాతే వారిని విశ్వసించడానికి పరిగణనలోనికి తీసుకోవాలి. ఆచార్య చాణక్యుని ప్రకారం ఒక వ్యక్తి అతిగా మాట్లాడడం, సూటిగా మాట్లాడడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల వివాదాస్పదంగా మారచ్చు. సరైన మార్గంలో సంపాదన. మీరు మంచి స్నేహితులు, సరైన ప్రదేశం, డబ్బు సంపాదించేందుకు సరైన మార్గం, డబ్బు ఖర్చు చేసే సరైన మార్గం, సొంత శక్తి సామర్థ్యాలపై శ్రద్ధ చూపడం వంటివి చేయాలి. అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎల్లప్పుడూ మంచి చెడు విషయాలను బేరీజు వేసుకోవాలి. ఇలాంటి పనులు, అలవాట్ల వల్ల జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.